ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోల్కొండ ఏరియా హాస్పిటల్లో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. కాలుష్య నియంత్రణ మండలి పక్షాన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. చెట్లను పెంచడం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో వచ్చే తరం ఆక్సిజన్ పెట్టుకునే స్థాయికి వస్తుందని హెచ్చరించారు. అందుకే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. చుట్టూ 3-4 చెట్ల కింద కూర్చున్నాం. మన గతంలో ఈ చెట్లు నాటినటువంటి వాళ్ళు ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కారణం నీడనివ్వడంతో పాటుగా ప్రకృతి సహజమైనటువంటి ఆక్సిజన్ అందించే రీతి లోపల ఈ చెట్లు పనిచేస్తూ ఉంటాయి. భగవంతుడితో సమానంగా మానవులతో సమానంగా చెట్లను కూడా మనం పూజిస్తూ ఉంటాం, కొలుస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరూ మనం ఏ విధంగా దినచర్య చేస్తామో మీరందరూ కూడా తప్పకుండా ఒక మొక్క నాటి దాన్ని పెంచి దాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాం అనేటువంటి ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఇది డాక్టర్లు మీరంతా కూడా మెడికల్ ఫీల్డ్ కు సంబంధించి మనం భగవంతుడితో సమానంగా వైద్య నారాయణ హరి అనే విధంగా మిమ్మల్ని కీర్తించబడతారు మీరంతా. ఇవాళ గోల్కొండ ఏరియా హాస్పిటల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. వచ్చే పేషెంట్స్ గాని, వచ్చే సందర్శకులు గాని, లేదా మీ దగ్గర సిబ్బంది గాని ఎవరు వచ్చినా మొక్కలు నాటే ఆవశ్యకత గురించి చెప్పండి. మొక్కలు నాటడం వల్ల ఎవరికి నష్టం లేదు. కానీ మనకు ఉండబడేటువంటి ఇవాళ ఏదైతే కాలుష్య నివారణ ఉందో, మనం ఇవాళ ఢిల్లీ మన దేశ రాజధాని చూస్తా ఉన్నాం. అక్కడ జనం జీవించి ఉండేటువంటి పరిస్థితులు సీనియర్ సిటిజన్స్ అంతా